నమస్తే. దిస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ అఫ్తాబ్ గారు ఉన్నారు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ నుంచి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. యూజువల్‌గా క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఎంతో కొంత పెయిన్ ఉంటుంది. అంటే మేజర్ పార్ట్ కదా! కొంచెం పెయిన్ ఉంటుందని విన్నాను. బట్ మీది ఏంటి పెయిన్‌లెస్ మీ స్పెషలైజేషన్ అని విన్నాను. ఏంటి ఆ డిఫరెన్స్ చెప్తారా ఒకసారి? సో పెయిన్‌లెస్ అంటే దీన్ని మనం నార్మల్‌గా టాపికల్ ఫేకో సర్జరీ, టాపికల్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాం. ఓకే. టాపికల్ అంటే మామూలుగా ఇప్పుడు దాకా కంటికి ఇంజెక్షన్ ఇక్కడ ఇచ్చి, బ్లాక్ ఇచ్చి ఆపరేషన్ చేసే టెక్నిక్‌తో మనం చేస్తున్నాం. అవును. బట్ రీసెంట్‌గా గత కొన్ని సంవత్సరాల నుంచి మనం హ్మ్. అసలు ఇంజెక్షన్ లేకుండా, అంటే నొప్పి కూడా లేకుండా మనం ఇంజెక్షన్ ఆపరేషన్ చేయొచ్చు. ఎలా ఓకే. చేయొచ్చు అంటే టాపికల్ అనెస్థెటిక్ డ్రాప్స్ వస్తాయి ఇంత చిన్నవి. ఆ డ్రాప్స్ అనేది ఓకే. పైన మన నల్లగొడ్డు పైన కంటి మీద వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు హ్మ్. మీకు కన్ను పైన స్పర్శ అనేది ఉండదు. ఓకే. సో ఓకే. దానివల్ల మీకు పేషెంట్స్కి ఆపరేషన్ చేసినప్పుడు హ్మ్. నొప్పి అలాంటి వాళ్ళకి ఫీల్ అవ్వదు. హ్మ్. దాట్ ఈస్ ద రీజన్ ఇంజెక్షన్ లేకుండా కూడా మనం క్యాటరాక్ట్ సర్జరీ లేజర్ ద్వారా మనం ఈజీగా చేయొచ్చు. నైస్. యా ఇది అన్ని చోట్ల ఉంటుందా సార్? మీ దగ్గరే అవైలబుల్‌గా ఉందా? డెఫినెట్లీ ఇట్ డిఫరెంట్. ఇది ఒక సర్జన్ టు సర్జన్ సర్జన్ టు ఓకే. సర్జన్ కంఫర్ట్ ఉంటుంది. హ్మ్. సో మన దగ్గర వచ్చేసరికి చాలా కంఫర్టబుల్గా మనం ఇంజెక్షన్ లేకుండా క్యాటరాక్ట్ సర్జరీ ప్రతి పేషెంట్కి హ్మ్. ఇస్తాం. ఓకే. ఓకే, కొన్ని సార్లు ఒక పేషెంట్కి మనకి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడంటే పేషెంట్ చాలా అన్‌కోఆపరేటివ్‌గా ఉన్నారు, హ్మ్. లేకపోతే చాలా భయం ఎక్కువ, ఆపరేషన్ చేసినప్పుడు కన్ను తిప్పేస్తారు. హ్మ్. అలాంటి పేషెంట్స్‌కి జస్ట్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ ఐ, వాళ్ళ ఓకే. కన్ను సేఫ్టీ కోసం మనం ఇంజెక్షన్ ఇస్తాం. ఓకే. బట్ 99% ఆఫ్ ద కేసెస్ ఏదైతే మనం ఆపరేట్ చేస్తాం, హ్మ్. ఇంజెక్షన్ లేకుండా పెయిన్‌లెస్ క్యాటరాక్ట్ సర్జరీ చేస్తాం. సో హ్మ్. నార్మల్‌గా మనిషికి చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా మొదటి ఇంజెక్షన్ అంటే యెస్. అమ్మో! కొంచెం ఇంజెక్షన్ అంటారు. అది మళ్ళీ కన్ను కంటే చాలా కరెక్ట్. యాహ్! సో ఇంజెక్షన్ మనం పేషెంట్స్‌కి ఆ భరోసా ఇస్తాం. ఓకే. ఇంజెక్షన్ కూడా లేకుండా నైస్. ఆపరేట్ చేస్తాం. 15 నిమిషాల్లో మీ ఆపరేషన్ అయిపోతది. 15 మినిట్స్‌లో. యెస్. ఓకే. 15 మినిట్స్ అండ్ యూ ఆర్ ఔట్ ఆఫ్ ద ఆపరేషన్ థియేటర్. ఓహ్! నైస్. సార్ ఇప్పుడు ఈ క్యాటరాక్ట్ అంటే పెద్దవాళ్ళలోనే వస్తుందా? ఈ బ్లర్రీ విజన్ గాని ఇవన్నీ ఆహ్, ఏ ఏజ్ వరకు రావచ్చు ఛాన్సెస్? సాధారణంగా క్యాటరాక్ట్ అనేది ఒక ఏజ్ రిలేటెడ్ చేంజే. హ్మ్. మనకి హెయిర్ ఎలా గ్రే టర్న్ అవుతుంది వైట్ కలర్‌లో, యెస్. అలాగే కొంచెం మన వయసు పెరిగే కొద్దీ 50 ఇయర్స్ తర్వాత క్యాటరాక్ట్ చేంజెస్. క్యాటరాక్ట్‌ని మనం శుక్లం అంటాం. హ్మ్. అవును. శుక్లాలకి సంబంధించి మార్పులు మనకి మొదలవుతాయి. హ్మ్. కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకి క్యాటరాక్ట్ ఏజ్ కన్నా ముందు రావచ్చు. ఓకే. ఎప్పుడైనా కంటికి చాలా గట్టిగా దెబ్బ తగిలినా, హ్మ్. ఒక మనిషికి ఎలక్ట్రిక్ షాక్ తగిలినా, హ్మ్. ఏదో ఒక డిసీజ్ వల్ల, జబ్బు వల్ల ఒక స్టెరాయిడ్ టాబ్లెట్స్ లాంగ్ టర్మ్ వాడినా, ఓకే. అలాంటి లేకపోతే పుట్టుకతో కంజనైటల్ క్యాటరాక్ట్స్ ఉన్నా, హ్మ్. సో అలాంటి కండిషన్స్ తప్ప మిగతా హ్మ్. నార్మల్‌గా ఇట్స్ అన్ ఏజ్ రిలేటెడ్ చేంజ్. ఓకే. డాక్టర్ ఇప్పుడు ఈ శుక్లాలకి ఆపరేషన్ చేసుకున్న తర్వాత, యెస్. తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? కాదండి. ఒకసారి మనం క్యాటరాక్ట్ శుక్లం ఆపరేషన్ చేసేస్తే హ్మ్. మళ్ళీ అది రాదు. ఓకే. ది క్యాటరాక్ట్ మళ్ళీ రాదు. హ్మ్. బికాస్ మనం శుక్లం తీసి లోపట దాని బదులు ఒక ఆర్టిఫిషియల్ ఇంట్రాఆక్యులర్ లెన్స్ హ్మ్. అనేది ఇంప్లాంట్ చేస్తాం కంటి లోపల. ఓకే. దీనికేమన్నా కండిషన్స్ ఉంటాయా? కేర్ ఏమన్నా ఉంటుందా ఆఫ్టర్? కేర్ అంటే లాస్ట్ ఒక 25 ఇయర్స్ చూసుకుంటే హ్మ్. క్యాటరాక్ట్ సర్జరీ చాలా సింప్లిఫై అవుతూ వచ్చేసింది. హ్మ్. మేబీ 15 ఇయర్స్ ముందు మన గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఆ టైంలో సర్జరీ చేసినప్పుడు, సర్జరీ క్యాటరాక్ట్ చేస్తే ఒక సంవత్సరం పడుకునే ఉండాలి, యాహ్! యాహ్! 4, 5 రోజులు అడ్మిటే ఉండాలి. హ్మ్. అలా ఉండేది. హ్మ్. పట్టినే ఉండాలి. అవును. ఇది తినకూడదు, అది తినకూడదు ఉండేది. హ్మ్. ఇప్పుడు అలా లేదు. అండ్ హీట్ కూడా తగలకూడదు. ఇలాంటి బయటికెళ్ళకూడదు. ఆ! అవును. సో, నౌ క్యాటరాక్ట్ సర్జరీ చాలా చాలా సింప్లిఫై అయిపోయింది. ఓకే. సో, మనం యాస్ ఐ సెడ్ ఇంజెక్షన్ ఇవ్వకుండా చేస్తున్నాం. హ్మ్. మిషనరీ మొత్తం చాలా టెక్నాలజీ మారిపోయింది. ఓకే. కంట్లో లోపటేసే లెన్సెస్ చాలా చేంజ్ అయిపోయినాయి. హ్మ్. సో, సర్జరీ ఎప్పుడైతే మిషనరీ ప్రకారంగా సింప్లిఫై అయిపోయింది, హ్మ్. 15 మినిట్స్‌లో మీకు ఒక కంటి సర్జరీ అయిపోతుందంటే, ఓకే. యూ కెన్ జస్ట్ ఇమాజిన్ అంత సింప్లిఫై మీకు సర్జరీ అయిపోయింది. ఓకే. సో, నో పర్టిక్యులర్ రెస్ట్రిక్షన్స్ హ్మ్. మనకి. నో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ తినిన హ్మ్. తర్వాత, హ్మ్. ఆపరేషన్ చేపించుకున్న తర్వాత 5 డేస్ తర్వాత వెదర్ ఇట్స్ మేల్, ఫీమేల్ ఏదైనా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. వంట చేసుకోవచ్చు, బయట పనికెళ్ళొచ్చు హ్మ్. నార్మల్‌గా. ఇఫ్ దే వాంట్ టు ట్రావెల్ అబ్రాడ్, దే కెన్ ట్రావెల్ అబ్రాడ్ ఆల్సో ఆఫ్టర్ 1 వీక్ ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీ. ఓకే. ఓకే. అండ్ కొంచెం ఈ ఐ సర్జరీస్ అనగానే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అని భయపడుతూ ఉంటారు గదా! సో, అందుబాటులో ఉంటాయా అందరికి ఇవి? అవునండి. కరెక్ట్. సో, అలాంగ్ విత్ టెక్నాలజీ, హ్మ్. సో, టెక్నాలజీ ఎక్కువైపోయిందంటే సాధారణంగా ఇది ఎక్కువ కాస్ట్ అవును. ఉంటుందని. అట్ అవర్ ప్లేస్ అమెరికన్ లేజర్ హాస్పిటల్ దగ్గర ది మెయిన్ ఎయిమ్, మన హ్మ్. మెయిన్ ముఖ్యం అవర్ ఎయిమ్ ఏంటంటే
టెక్నాలజీతో పాటు పేషెంట్స్ అందరికీ అఫోర్డబిలిటీలో మనం పేషెంట్స్కి సర్జరీస్ అనేది ఆ మిషనరీ ఒక అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తాం. ఓకే. ఓకే, ఎందుకంటే అందరికీ లేజర్ సర్జరీ జరగాలి. ఎవరికి కూడా లేజర్ అంటే మామూలుగా మనం ఇక్కడ ఒక కుట్టు కూడా వేయట్లేదు, ఇంజెక్షన్ ఇవ్వట్లేదు, కుట్టు వేయట్లేదు, లేజర్ ఆపరేషన్ చేస్తున్నాం, మంచి లెన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇంపోర్టెడ్ లెన్సెస్. బట్ ఈ అన్నీ వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఒక అఫోర్డబుల్ ప్రైస్ దగ్గర నుంచి, సో దట్ అందరికీ ఒక మంచి సర్జరీ, ఒక మంచి సర్వీస్ మనం ప్రొవైడ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.